గుమ్మానికి తోరణాల కింద మామిడాకులు ఎందుకు కడతారండి? ఏ రావాకులో, వేపాకులో, లేదంటే అరిటాకులో ఇంకేదైనా ఆకులు తీసుకొచ్చి కట్టొచ్చు కదా! ఎందుకు మామిడాకులే కట్టాలి? ఎందుకంటే మామిడాకులు శుభసూచకం ఒకటి. తర్వాత మామిడాకులు చెట్టును ఉన్నప్పటికంటే కోసిన తర్వాత కూడా అవి ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయి. మామిడాకులు ఎప్పుడు కడతాం? ఏదైనా శుభకార్యం చేసేటప్పుడే కదా కడతాం. శుభకార్యం అంటే అనేక మంది వస్తారు. అనేక మంది వచ్చినప్పుడు సహజంగానే అక్కడ వాతావరణం కంజెస్టెడ్ గా, పొల్యూటెడ్ గా తయారవుతుంది. ఆక్సిజన్ అవసరం ఎక్కువ ఉంటుంది. మీకు మామిడాకులు కట్టినప్పుడు చూడండి, ఒక కమ్మని సువాసన వస్తూ ఉంటుంది. అవి విడుదల చేసే ఆక్సిజన్ తో పాటుగా ఆ సువాసన, ఆ మామిడాకుల పరిమళం అనేటటువంటిది ఆ శుభకార్యానికి ఒక హంగు చేకూరుస్తుందా అని చెప్పి, అట్లాగా ఆక్సిజన్ కోసం, తర్వాత ఆ శుభ సూచకంగా ఉండడం కోసం మామిడాకులు కడతారు. వేరే ఇక ఏ చెట్టు ఆకులు కూడా అంత ఆక్సిజన్. అంతేకాకుండా కోసిన తర్వాత చాలా కాలం వరకు వాడిపోకుండా ఉండేవి మామిడాకులు. అందువల్ల పచ్చని తోరణం అని చెప్తూ ఉంటాం కదా మనం. అందుకోసమే మనం మామిడాకులు కడుతూ ఉంటాం.